బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యకు సంబంధించిన సుప్రీంకోర్టు గడువు అక్టోబర్ 31న ముగియబోతోంది. సో ఈ గడువులోగా ఈలోగా ఈ సమస్య అంటే దీనికి సంబంధించిన అంశం పైన ఒక తీర్పు వెలువడే అవకాశం అయితే మనకు కనిపించడం లేదు. ఈలోగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీస్ ఉప ఎన్నిక సందర్భంగా జరుగుతున్న ప్రచార కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిస్తే త్వరలోనే ఖైరతాబాద్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యేల పైన కూడా అనర్హత వేటు పడుతుంది. ఎవరు? ఖైరతాబాద్, షేర్లింగంపల్లి ఈ రెండు చోట్ల కూడా ఉప ఎన్నికలు రాబోతున్నట్లు ఆయన జోస్యం చెప్పాడు. ఎవరు? కేటీఆర్. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అంటే 10 కాన్స్టిట్యూన్సీలలో కూడా ఉప ఎన్నికలు వస్తాయన్నది ఆయన చెప్తున్నాడు. ఆయన ధీమా అది. సరే, కేటీఆర్ అనుకుంటేనో మరొకళ్ళు ఎవరైనా భావిస్తేనో ఉప ఎన్నికలు జరగవు. ఉప ఎన్నికలు జరగాలంటే అయితే ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించారో ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయాలి. ఆ మేరకు స్పీకర్ కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ సుప్రీంకోర్టు ఒక యాంగిల్, హైకోర్టు, సుప్రీంకోర్టు ఒక యాంగిల్, శాసనసభ స్పీకర్ ఇంకొక యాంగిల్. శాసనసభ స్పీకర్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని అందరికీ తెలిసిన విషయం. ఏ రకంగా గతంలో బీఆర్ఎస్ హయాంలో కనీసం 65 మందికి పైగా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, పెద్ద ఎత్తున 65 మందికి పైగా పలు సందర్భాల్లో విలీనం పేరిటో మరొక పేరుతోనో విడివిడిగానో అందరినీ చేర్చుకుంది. అది బీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్గా ఉన్నప్పుడు చేర్చుకుంది, బీఆర్ఎస్గా మారిన తర్వాత కూడా చేర్చుకుంది. సో బీఆర్ఎస్ పార్టీ కాన్సెప్ట్ ఏంటంటే తెలంగాణలో బీఆర్ఎస్ తప్ప మరొక రాజకీయ పార్టీ ఉండడానికి వీల్లేదు, మరొక రాజకీయ పార్టీ మనుగడ సాగించడానికి వీల్లేదు. ఈ కాన్సెప్ట్తో ఆ పార్టీ పనిచేస్తున్నట్టుగా మనం భావించాలి. లేకపోతే 65 మందికి పైగా పార్టీ నుంచి వేరే పార్టీ నుంచి చేర్చుకున్నప్పుడు వాళ్ళలో ఎవరిని కూడా రాజీనామా చేయించిన దాఖలాలు లేవు, అక్కడ ఉప ఎన్నిక నిర్వహించిన దాఖలాలు లేవు. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరారో ఇక అక్కడి నుంచి ఉద్యమం ప్రారంభించింది బీఆర్ఎస్ పార్టీ. ఇది అనైతికమని, లేకుంటే ఇది చట్ట వ్యతిరేకమని, ఇది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు వస్తుందని, ఇట్లా రకరకాలుగా ఇక్కడ హైకోర్టులో, తర్వాత సుప్రీంకోర్టులో, అట్లాగే అసెంబ్లీ స్పీకర్ సంబంధించిన పరిధిలో పెద్ద ఎత్తున పోరాటమే చేస్తుంది. అంటే అదొక యాక్షన్ ప్లాన్ తయారు చేసి దానిపై పోరాటం సాగిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తెలివి లేకపోవడము, బీఆర్ఎస్ పార్టీకి ఉన్న నైపుణ్యం లేకపోవడము, అటువంటి కారణాల వల్ల గతంలో కాంగ్రెస్ కానీ మరొక పార్టీ కానీ బీఆర్ఎస్ పైన పోరాడలేదు, కేసీఆర్ పైన పోరాడలేదు. పార్టీ ఫిరాయింపుల పైన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటాల స్థాయిలో ఎవరు పోరాడలేదు. అటు న్యాయస్థానాల్లో కానీ లేదా స్పీకర్ల పరిధిలో కానీ ఎవరు పోరాడిన దాఖలాలు మనకు కనిపించవు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు గడువు ముగియబోతోంది, ఏం జరిగే అవకాశం ఉంది అనే దానిపైన చర్చ జరుగుతోంది. కేసు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇది ఇంకా మరికొంతకాలం ఇది కొనసాగే అవకాశమే ఉంది తప్ప ఇప్పటికిప్పుడు కేటీఆర్ అనుకున్నట్టుగానో మరొకరు మాట్లాడుతున్నట్టుగానో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు అయితే లేవు. కనుచూపు మేరలో అటువంటి ఛాన్సెస్ మనకైతే కనిపించట్లేదు. ఇక్కడ పార్టీ ఫిరాయించినట్టుగా చెబుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన చర్యలు ఖచ్చితంగా ఆలస్యం కాబోతున్నాయి. అందులో ఎవరికి ఏ రకమైన సందేహం లేదు. దీంట్లో రకరకాల అంశాలు ముడిపడి ఉన్నాయి. న్యాయపరమైన అంశాలు ఉన్నాయి, అట్లాగే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిన కొన్ని సవరణలు ఏవైతే జరిగాయో వాటికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ ఇందులో ముడిపడి ఉన్నాయి. సో సుప్రీంకోర్టు విధించిన గడువులోపుగా చర్యలు తీసుకోకుండా రాష్ట్ర స్థాయిలో ఆలస్యం జరుగుతున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏమంటాం మనం, న్యాయ నిపుణులు, లేకపోతే ఆ పార్టీకి మద్దతు ఇచ్చేవాళ్ళు,
ఈ రకంగా మాట్లాడుతున్న విషయం మనకు తెలుసు. సో సుప్రీంకోర్టు అక్టోబర్ చివరిలోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించిన సంగతి మనకు తెలుసు. ఆ మేరకు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కూడా ఈ ఫిరాయించినట్టుగా చెబుతున్న ఎమ్మెల్యేలను పిలిచి విచారణ ప్రారంభించిన విషయం కూడా మనకు తెలుసు. ఇప్పటి వరకు అంటే ఈ 10 మందిలో మనకు తెలిసిన దాని ప్రకారం అయితే గూడెం మహిపాల్ రెడ్డి అంటే పటాన్చెరు, అట్లాగే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళయ్య యాదవ చెవెళ్ళ అండ్ ప్రకాష్ గౌడ్ వీళ్ళ విచారణ పూర్తయింది. తర్వాత మిగిలిన 6 ఎమ్మెల్యేల విచారణ ఇంకా జరగవలసి ఉంది. తర్వాత ఖైరతాబాద్, శేషన్ గన్పూర్ ఎమ్మెల్యేలు అంటే దానం నాగేందర్, కడియం సేరి వీళ్ళకి ఇంకా స్పీకర్ నుంచి నోటీసులు రాలేదని తెలుస్తోంది. స్పీకర్ నుంచి నోటీసులు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ నోటీసులకు జవాబు చెప్పిన తర్వాత మళ్ళీ విచారణకు స్పీకర్ పిలిచే అవకాశాలు ఉంటాయి. ఇది న్యాయ నిపుణులు చెప్తున్న మాట. సో ఇప్పుడు ఇక బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటున్నట్టుగా, బీఆర్ఎస్ పార్టీ ఆశిస్తున్నట్టుగా ఉప ఎన్నికలు ఎట్లా జరుగుతాయి? స్పీకర్ అనర్హత వేటు అనేది వేయాలి. స్పీకర్ ఒక డిసిషన్, ఎటువంటి డిసిషన్ తీసుకుంటాడో తెలియదు. స్పీకర్ను సుప్రీంకోర్టు ఏమి ఆదేశించింది? మీరు ఈ కేసులో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపినప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏంటంటే, ఈ కేసులో అక్టోబర్ చివరిలోగా మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. ఆ నిర్ణయం ఏమిటి? వీళ్ళపైన అనర్హత వేటు వేయాలని నిర్ణయం తీసుకోమని, కానీ లేకుంటే ఇంకేదో అంటే వాళ్ళు స్పెసిఫిక్గా ఇటువంటి నిర్ణయం తీసుకోమని సుప్రీంకోర్టు ఆదేశించదు. సో అసెంబ్లీ స్పీకర్ డిసిషన్ ఈజ్ ఫైనల్. సో అసెంబ్లీ స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. సో అంత సులభంగా బీఆర్ఎస్ ఆశించినట్టుగా వీళ్ళందరిపైన అనర్హత వేటు వేసేసి ఉప ఎన్నికలకు దారితీసే పరిస్థితులు తీసుకొస్తాడని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనకు ప్రాక్టీసెస్ ఉన్నాయి కొన్ని. గతంలో కాంగ్రెస్ హయాంలో అంటే వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. 10 మంది, ఒకటిద్దరు కాదు. సరే, ఆ తర్వాత బీఆర్ఎస్ హయాం గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. బీఆర్ఎస్ హయాంలో జరిగింది ఏమిటి? టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ ఏ రకమైన ఎత్తుగడలు వేశారు, ఏ పార్టీలోనూ ఎమ్మెల్యేలు లేకుండా చేశారు, ఏ పార్టీ కూడా మనుగడలో లేకుండా చేయడానికి ఆయన ప్రయత్నించాడు. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ స్కిల్స్ ఏంటంటే వాళ్ళ ప్రాపగండా మెథడ్స్ వేరుగా ఉంటాయి. తమ హయాంలో చేసినవన్నీ అవి చట్టపరంగా అంటే చట్టానికి లోబడి జరిగినవే ఫిరాయింపులు అన్నవి. కానీ ఇప్పుడు జరిగినవి మాత్రం అట్లా కాదు, చట్టానికి లోబడి జరగలేదు. కనుక పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద వీళ్ళంతా అనర్హతకు గురవుతారు అన్నది థియరీ. సో దాని ప్రకారమే కేటీఆర్ ఇటువంటి విషయాలు మాట్లాడుతుండగా కనిపిస్తుంది. అంటే ఇమీడియట్గా ఖైరతాబాద్ అండ్ షేర్లింగపల్లి 2 చోట్ల ఉప ఎన్నిక వస్తుందని ఆయన అంటున్నాడు. ఉప ఎన్నిక వస్తుందో రాదో, ఆ ఉప ఎన్నికలు వస్తాయో రావో అన్నది స్పీకర్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.